నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఇప్పటికే సూపర్ 6 పథకాలతో దూసుకుపోతున్న టీడీపీ నిన్న తాజాగా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మేనిఫెస్టోనైతే రిలీజ్ చేసింది. మరి ఈ మేనిఫెస్టోపై ఇప్పటికే అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాన్నే తీసుకున్నట్టయితే ఆ వర్గానికి మరి టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలాంటి వరాల జల్లు కురిపించింది, అయితే గతంలో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో హామీలను ఎంతవరకు నెరవేర్చింది, అలాగే వైసీపీ విషయానికి వస్తే వైసీపీ మరి 2019లో ముస్లిం మైనారిటీ వర్గాలకు ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చింది, మరి అవి ఎంతవరకు నెరవేర్చింది, మరి రెండు మేనిఫెస్టోలను బేరీజ్ వేసుకుంటూ అలాగే రెండు రాష్ట్రాల పరిపాలన కూడా బేరీజ్ వేసుకుంటూ ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. ఈరోజు మనతో పాటు డిస్కషన్లో పాల్గొనేందుకు స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్కే వలి గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అమ్మా గోవర్ధన్. సో వలి గారు, నిన్న టీడీపీ కూటమి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసింది. మరి ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా మైనార్టీ వర్గానికి ఎలాంటి హామీలు ఇచ్చింది, గతంలో కూడా మరి చంద్రబాబు 2019లో అధికారంలోకి రాకముందు ఆయన అప్పుడు మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇచ్చారు. సో వలి గారు, 2014లో మరి టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇచ్చింది, అవి ఎంతవరకు నెరవేర్చింది, అలాగే ఇప్పుడు 2024 కోసం కూడా టీడీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మరి దీంట్లో ఎలాంటి హామీలు ఇచ్చింది, అవి మీకు సాటిస్ఫైడ్గా ఉన్నాయా? అలాగే మొన్న వైసీపీ కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మరి గతంలో ఇచ్చిన హామీలను వైసీపీ ఎంతవరకు నెరవేర్చింది, మరి ఈసారి వైసీపీ ఎలాంటి హామీలు ఇచ్చింది? సో చంద్రబాబు గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారిలో జరగాల్సిన అభివృద్ధి ఏంటి, కొంచెం క్లుప్తంగా చెప్పండి. నమస్తే మేడం. ఒక్కసారి విషయం చెప్పాలంటే చంద్రబాబు గారు చెప్పింది చేసి చూపించారు. మైనార్టీస్కి ప్రతి ఇంటికి బెనిఫిట్ చేరింది. ఒక పథకం అని కాదు, ఎన్నో పథకాలు ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్గా రంజాన్ తోఫా ప్రతి ఇంటికి చేరింది. తర్వాత మైనార్టీలకు మెయిన్ ఇచ్చేసి ఒక్కోడు ఆస్తుల పరిరక్షణ, ఆ పరిరక్షణలో చాలా ముందంజున్నారు మన చంద్రబాబు గారు. ఈ ప్రస్తుత ప్రభుత్వం అయితే మా యొక్క సర్వే అని అదని ఫస్ట్ ప్రయారిటీలు ఇచ్చారు, కానీ మేనిఫెస్టోలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిండేది జీరో. ఇంకా ముఖ్యంగా ఏమంటే చంద్రబాబు గారి హయాంలో కడపలోనే ఒక హజ్ హౌస్ నిర్మాణం జరిగింది, ఇప్పటికి కూడా ఉంది. అక్కడ ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు, కానీ హజ్ హౌస్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ డిప్యూటీ సీఎం గారు. అది పరిస్థితి. ఇంకోటి ఏమంటే విజయవాడలో కూడా ఒక హజ్ హౌస్ నిర్మాణానికి 30 కోట్లు ఇచ్చారు సారు, అది ఇంతవరకు ఫినిష్ కాలేదు. దాంట్లోనే మనకి చిత్తశుద్ధి ఏంది అర్థమవుతుంది. మన చిత్తశుద్ధితో మైనార్టీకి సహాయం చేసి ముందుకు తీసుకునే వ్యక్తి ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క పార్టీ, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ మేడం. ఇప్పుడు మేనిఫెస్టో ఇచ్చారు, అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నో స్కీములు పెట్టాడు. పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని 5 లక్షలు వడ్డీ లేని రుణాలు అంటున్నాడు. అది ముఖ్యంగా మనం చూడాల్సింది. వడ్డీ లేని రుణం ₹1 కూడా ఎవరు ఇవ్వరు, ఏ బ్యాంకు కూడా ఇవ్వదు. అలాంటి 5 లక్షలు ఇచ్చారంటే ఒక మంచి కొన్ని చదువుకున్న విద్యార్థులు, కొంతమంది ఉద్యోగం లేని వాళ్ళు, కొంతమంది కొంచెం వ్యాపారంగా ముందుకు పోయగలిగే వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అది. 5 లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వాలంటే దాంతో వాళ్ళు ఎంతో ఒక వ్యక్తి ఉన్నాడు, మన 5 లక్షలు రుణం పెట్టి డస్ట్ ఇండస్ట్రీస్లో కొన్ని కోటీశ్వరుడు కూడా అయినారు. అలాంటి అవకాశం కల్పించారు. ఇంకోటి అయితే మౌజన్లకు జీతాలు పెంచడం. మౌజన్లకు జీతాలు పెంచడం అనేది అది బాబు గారి హార్ట్ బ్రెయిన్లో ఉంటొచ్చింది, ఎవరు ప్రపంచంలో మొదలుపెట్టలేదు. అది మొదలు పెట్టిందే చంద్రబాబు. దానికి మైనార్టీలు ఎంతో కృతజ్ఞత ఉండాలి మేడం. ఇప్పుడు నేను ₹10 ఇచ్చే 11 చేస్తాననేది పెద్ద కథ కాదు. ₹10 ఇవ్వాలి, వీళ్ళకి సహాయం చేయాలి అని బాబు గారి మైండ్లో వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేసినాడు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మసీదుల్లో దేవుడి ప్రార్థనలో ఆనందంగా చేరుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వము ఒక హజ్ హౌస్ కూడా నిర్మాణం చేయలే. అది అందరికీ తెలుసు, ప్రతి మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరుడికి తెలుసు. చేసిందంతా చంద్రబాబు గారే మంచి చేశారు. కడపలో మంచి హజ్ హౌస్, విజయవాడలో మంచి హజ్ హౌస్. మళ్ళీ హజ్ యాత్రికులకు సాయం చేస్తున్నామంటారు, వీళ్ళు చేసింది ఏం లేదు. చంద్రబాబు గారు ₹1,00,000 ఇచ్చేసేవారు హజ్ యాత్రకు పోయేవాళ్ళకి. తర్వాత ఎన్నో ప్రొవిజన్స్ కల్పించారు వాళ్ళకి. హజ్ హౌసే పెద్ద ప్రొవిజన్. అలాంటి అవి కాదు, పేదలకు షాదీ తోపా ఇచ్చాడు, దుల్హాన్ పథకం ఇచ్చాడు, కరెక్ట్ ₹1,00,000. ఆ యొక్క పెళ్లి చేసుకోవడానికి కూడాను 250 కళ్యాణ మండపాలు నిర్మించారు, షాదీ ఖానాలు. అది ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా నిర్మించలేదు మేడం. ఇట్ ఈజ్ ఫుల్ ప్రూఫ్. ఒక హజ్ హౌస్ కట్టలేదు, ఒక షాదీ ఖాన్ నిర్మించలేదు. అది ఈ ప్రభుత్వం చేసింది. కానీ చంద్రబాబు అన్నీ చేశాడు. కాబట్టి ప్రతి మైనార్టీ సోదరుడు కూడా చంద్రబాబుతో ఉండాలని నా కోరిక.
అది చాలా ఇంపార్టెంట్. ఇంకా అసలు వడ్డీ లేని రుణాలు చెప్పాను కదా, ఇవన్నీ కూడా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఇచ్చాడు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణలో ఫస్ట్ చంద్రబాబే, ఇంక అందరూ జీరోలే. అలాగే ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ కూడా ప్రకటించారు. అది వరం కదా, అది పెద్ద వరం. 50 ఏళ్ళకి పెన్షన్ వచ్చిందంటే కొద్దిగా మనుషులకి ఏమైతే ఆ ఏజ్ ఎట్లా ఉంటుందంటే అట్లా పిల్లల సెటిల్మెంటు, ఇలా మన ఆరోగ్యాలు కొద్దిగా ఇదిగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏదో ప్రభుత్వం సహాయం వస్తుంది అనేది ఒక హోప్ ఉంటుంది. ఇప్పుడు మాకున్న మేము రిటైర్డ్ అయినాము, అరే 1 లక్ష రూపాయలు పెన్షన్ ఇస్తుంది అంటే మాకు ఎంత హాయి ఉంటుంది మేడం. అట్లా వాళ్ళు కూడా 50 ఏళ్ళ తర్వాత పెన్షన్ ఇస్తామంటే మన బీసీలు కూడా అనౌన్స్ చేశారు సార్, బీసీ మేనిఫెస్టోలో కూడా. అట్లనే మైనార్టీ మేనిఫెస్టోలో కూడా పెన్షన్ అనౌన్స్ చేశారు. అది చాలా 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 మంచి పరిణామం మేడం. ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించి మన వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతోనే ఉండాలి. ఇంక 10 రోజులు ఉన్నాయి ఎలక్షన్స్ అనేది నా ఉద్దేశం. అయితే వక్ఫ్ బోర్డు భూములు కూడా కబ్జాకి గురయ్యాయని విన్నాము. సో ఆ విషయంలో మరి వైసీపీ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది? మీకు ఎలాంటి? వైసీపీ గవర్నమెంట్ తీసుకునేది లేదు, కబ్జాని ప్రోత్సహించింది. ఇప్పుడు ఎవరు వాళ్ళు లీడర్లు చేసుకుంటే పిల్లలు ఎవరినో కొట్టేసి వస్తారు కదా, స్కూల్లో కొట్టేసి వచ్చాడు మీ అబ్బాయి అంటే, లేదు మా అబ్బాయి అట్లాడు కాదన్నట్లు. వాడు ఎందుకు నివారించలేదు ప్రభుత్వము, కబ్జాల్ని ప్రోత్సహించింది. కబ్జాల్ని కంట్రోల్ చేసిందంటే చంద్రబాబే. కబ్జాలు అనేవి లేవు అప్పుడు పదంలో, ఇప్పుడు వచ్చిన కొత్త పదం అది. వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేవి కొన్ని కోట్లు ఉన్నాయి మేడం, ఎకరాలు ఉన్నాయి చాలా చోట్ల. ఒక్క చోట 50 ఎకరాలు 100 ఎకరాలు అవన్నీ సెంటర్ అయిపోయినాయి ఇప్పుడు. ఒకప్పుడు వక్ఫ్ బోర్డు లేదంటే గ్రామ భాగాల్లోనూ టౌన్ శివారుల్లోనూ ఉండేవి. ఇప్పుడు డెవలప్మెంట్ జరిగే కొద్దీ అవి మంచి సెంటర్లు అయిపోయినాయి. అందువల్ల అందరి కళ్ళు దానిపైన పడుతున్నాయి. ఎందుకంటే మనం ఏడన్నా 50 కోట్లు పెట్టి ఒక ఎకరం కొనలేం కదా, కబ్జా చేసుకుంటే ఈజీ. అట్లా 50 కోట్లు 100 కోట్లు వర్త చేసే పర్ ఎకర్ ఉండే భూములు ఉన్నాయి ఇప్పుడు వక్ఫ్ బోర్డులో. అవి చాలా చాలా ఇంపార్టెంటు. మన చంద్రబాబు గారు వస్తే ఆ పరిరక్షణ కొనసాగుతుంది. ఇప్పుడున్న కబ్జాలు కూడా నిర్మూలించుతాడని మా ఆశ. అది మేడం. సో ఇమాము హౌసింగ్లకు కూడా 10,000 ఇస్తాము, తర్వాత 5,000 గౌరవ వేతనం ఇస్తామని కూడా చంద్రబాబు గారు ప్రకటించారు. సో ఇది వైసీపీ ప్రభుత్వంలో మీకు ఇవ్వడం జరిగిందా లేకపోతే? అదేమి అక్కడ సార్ ఇచ్చిందే అది కొంచెం కంటిన్యూ చేశారు మేడం. ఇప్పుడు సార్ మరోగా ముందు అడిగేశారు, ఎన్హాన్స్. మాకు కదా ఎంప్లాయీస్కి పే రివిజన్ కమిషన్ ఇస్తారు కదా 5 ఇయర్స్కి ఒకసారి, జీతాలు డబుల్ అవుతాయి, పే రివిజన్ జబుల్ అవుతాయి. అట్లా వాళ్ళు కూడా దృష్టిలో చూశాడు సారు. చూసి వాళ్ళకు ఉన్నటువంటి మౌజన్లు కానీ ఇమాములకు కానీ మెయింటెనెన్స్ మసీదు మెయింటెనెన్స్ మౌజన్ కానీ మసీద్ నమాజ్ చదివించి ఇమాములకు కానీ డబుల్ చేసేసినాడు శాలరీ. అట్లా చేయడము వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఇమాం కూడా మాట్లాడారు. చాలా చాలా మంచి పరిణామం అది. అట్లాంటి పరిణామాలు ఏవి జరగలేదు. అయితే ఇక్కడ ఇన్నాళ్ళు కూడా బీజేపీతో తెర వెనుక స్నేహం మెయింటైన్ చేసిన జగన్ గారు ఇప్పుడు టీడీపీను బీజేపీ జతకట్టిన తర్వాత మరి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీ ఓటు, ముస్లిం మైనార్టీ ఓటు దూరం అవుతుంది అని ఒక దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో నిజంగానే వాళ్ళు ప్రచారం చేసినట్టు పరిస్థితులు ఉన్నాయంటారా ఆంధ్రప్రదేశ్? అలాంటి పరిస్థితులు లేవు మేడం. ప్రజలు చాలా ఇంకిత జ్ఞానం ఉంది వాళ్ళకి. సోషల్ మీడియా తెలుసు, మెయిన్ మీడియా తెలుసు, ప్రెస్ మీడియా తెలుసు, ఎలక్ట్రానిక్ అన్నీ తెలుసు, అందరికీ తెలుసు. ఏదో కొంతమంది 1% ఒక 1 or 2 వ్యక్తులు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇదైపోయినారు. ఎందుకంటే ఒక బీజేపీతో అలయన్స్ ఉన్నప్పుడే అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేశాడు చంద్రబాబు. ఆయన ఢిల్లీకి పంపించి కూర్చోబెట్టింది ఎవరండి? చంద్రబాబు. అది ప్రతి మైనార్టీకి తెలుసు. బీజేపీ వాళ్ళు అడ్డం పడలేదు అప్పుడు చంద్రబాబుకి. చంద్రబాబు చక్రం తిప్పగలిగినటువంటి మహానుభావుడు. ఆంధ్రలోనే కాదు భారతదేశం ప్రపంచంలో చక్రం తిప్పుతాడు. మనకి వడ్డించేవాడు చంద్రబాబు మేడం. ఆయన ఎక్కడుంటే ఏమో చెప్పండి. ఆయన వడ్డించేవాడు ఉన్నప్పుడు బీజేపీతో ఉంటేనేమి, కాంగ్రెస్ పార్టీ మన అమెరికా పార్టీతో ఉంటేనేమి, మనకు వడ్డించేవాడు ఆయన ఉన్నాడు కాబట్టి మనకి ఎక్కడున్నారు మనవాళ్ళు అని చెప్పి వడ్డిస్తాడు. అది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనకు మొన్న లాస్ట్ గవర్నమెంట్లో కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఈయన డిప్యూటీ ఇది ఇచ్చాడు హౌస్కి, కౌన్సిల్కి. సారు చైర్మన్ ఇచ్చారు. ఫరూక్ గారు కానీ మన షరీఫ్ గారికి కానీ కౌన్సిల్ చైర్మన్ ఇచ్చారు మేడం. ఈరోజు మన అమరావతి నిలబడింది. ఈయన 3 రాజధానులు అన్నాడు కదా, ఒక రాజధానిలో కూడా ఒక రాయి వేయలేదు. ఈ రోజు వరకు రాజధానిలో మీకు మైనార్టీస్కి కాదు, అక్కడ హైకోర్టు ఉందా, అసెంబ్లీ ఉందా, సెక్రటరీ, అవన్నీ నిర్మించింది ఎవరు మేడం? చంద్రబాబే. అవి పడగొట్టాలని చూశాడు ఈయన. కానీ ఒక్క షరీఫ్ గారు ఒక సంతకం పెట్టింటే చేసేవాడు ఆ పని. కానీ ఆయన పైన మంత్రులు దాడి చేసినారు, ఎమ్మెల్యేలు దాడి చేసినారు. ఆయన దేవుని మనిషి కాబట్టి సంతకం పెట్టలేదు. అందువల్లనే ఇప్పుడు రాజధాని ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అది లేకుంటే ఈయన ఇచ్చేసేవాడు. కాబట్టి అలాంటి ఛాన్స్ ఇచ్చాడు సారు. ఒక మైనార్టీకి చైర్మన్ చేశారు, కౌన్సిల్ చైర్మన్.
ఆయన ఇచ్చిన దాని కృతజ్ఞతగా రాజధాని నిలబెట్టగలిగాడు. అది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. సో వైఎస్ జగన్ గారు చెప్తున్నారు ముస్లిం మైనార్టీ వర్గానికి మేము అన్ని సీట్లు ఇచ్చాము, ఎన్ని సీట్లు ఇచ్చామని. సో మరి ఆయన ఎన్ని సీట్లు ఇచ్చారు, మరి చంద్రబాబు గారు గతంలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని సీట్లు ఇచ్చారు, అది కొంచెం చెప్పండి. కాదు మేడం, మీ ఇంటికి వస్తారు నేను ఎన్ని స్వీట్లు పెట్టారని కాదు ఇంపార్టెంట్. 10 స్వీట్లు పెడతారు వెరైటీస్, నేను ఎన్ని తినడానికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్ట్ వేస్ట్, 4 ఏమో ఇచ్చారు ఎమ్మెల్సీలు. ఎవరికన్నా ఆ 4 ఎమ్మెల్సీలు ఎవరికన్నా ఒక్కరికి సాయం చేసినారా? నేను ఇంతకుముందు చెప్పాను షరీఫ్ గారు రాజధాని నిలబెట్టినారని. ఈయన డిప్యూటీ సీఎం గారు అజౌస్ నిలబెట్టినాడా? ఊరికే 100 మందిని గొర్రెల మంది మాదిరి అందరికీ ఇచ్చేసి బొమ్మలు కూర్చోబెట్టి కొడితే అదేంది మన చెస్ బోర్డులో బొమ్మల మాదిరి కూర్చొని ఇట్లా అనే పరిస్థితి పెట్టాడు ఆయన. చంద్రబాబు నాయుడు అట్లా కాదు, రియల్ పవర్స్ ఇస్తాడు. షరీఫ్ గారు కానీ ఫరూక్ గారు కానీ మంత్రి ఇచ్చారంటే రియల్ ఎగ్జిక్యూటివ్ మంచి మంచి మంత్రులు ఇచ్చారు. హెల్త్ మినిస్టర్ కూడా ఇచ్చారు ఆయన. ఈయన ఏదో నామ కోసం మైనార్టీ ఇచ్చాడో ఆయన కూడా పవర్స్ లేవు. అంతా ఈ డిక్టేటర్షిప్ మాత్రం నడుస్తూ ఉంది. చాలామంది అందుకే కదా ఒక జయరాం మంత్రి గారు పార్టీలో చేయడము, కొంతమంది ఎంపీలు పార్టీలో చేయడం, అందరూ వస్తున్నారంటే అర్థం ఏంటి మేడం? ఒక మంత్రి పదవి వదులుకొని మన పార్టీలో చేరుతున్నారు అంటే, కర్నూలు ఆయన మంత్రి అట్లా జరుగుతున్నారంటే ఇదే కారణం. ఆయనతో ఫ్రీడమ్ లేదు. చంద్రబాబు గారు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. అది ఒక్కరికి ఇల్లేండి. కౌరవులు ఎంతమంది మేడం? 100 మంది. పాండవులు ఎంతమంది మేడం? 5 మంది. విజయం ఎవరిది? 5 మంది. నేను 100 మంది కౌరవులకు ఇచ్చినట్లు పదవులు ఇచ్చిండొచ్చు నువ్వు, కానీ పాండవులకు ఇచ్చినట్లు పవర్స్ కావాలా మాకు? ఇస్తే ఎగ్జిక్యూట్ చేస్తాము. ఊరికే ఉన్నారు మా వాళ్ళు 100 మంది బంధువులు ఉన్నారంటే ఆ టీ తాపని బంధువులు ఎందుకు? అంత వేస్ట్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఆయన కూడా ఏమంటే ఆయన చెప్పు చేతులు ఉండేవాడికి ఇచ్చారు. చంద్రబాబు పవర్స్ ఇచ్చింటే ఎగ్జిక్యూట్ చేసేస్తాడు. అది చంద్రబాబు గారి ఇది. సో ఇప్పుడు తాజాగా మీరు చంద్రబాబు గారిని కలవడం జరిగిందా? ఆయన మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? మీ ముస్లిం మైనార్టీ వర్గానికి ఆయన ఏం చేస్తామని చెప్పారు? మేడం, నేను కనేకల్కి వెళ్ళాను మొన్న. సార్ మీటింగ్ పెట్టాడు, మరుసటి మార్నింగ్ వెళ్ళాను. సార్ మైనార్టీస్కి మంచి అనౌన్స్మెంట్ ఇవ్వండి సార్ అంటే, ఇస్తున్నావు వాళ్ళే నేను అన్నీ ఇస్తున్నాను అన్నాడు. అయినా మీరు మళ్ళీ స్ట్రాంగ్ అయ్యాలంటే ఓకే ఐ విల్ డూ ఇట్ అన్నాడు. మేడం అంతే చేస్తానన్నాడు. అది. సో ఫైనల్గా రాబోతున్న ఎలక్షన్లో ముస్లిం మైనార్టీ వర్గాలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇచ్చే సందేశము అందరూ గమనించవలసిన సందేశం కూడా ఒకటే మేడం. చంద్రబాబు గారు ఏమేమి చేసినారో ఒక్కసారి మైండ్లో పరిశీలించుకోండి. ఎంతమందికి నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకొకటి, ఈ ప్రభుత్వంలో దాడులు మొదలైనవి. అప్పుడు లేదే, ఈ కనీవి ఎగలేదు. ఎప్పుడు ఒక మైనార్టీ ఫ్యామిలీ అంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కానీ, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏనాడు లేదు మేడం. అది కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. అది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మేము ఏదో అది చేస్తాం ఇది చేసాం కాదు, నీ చేసిన జీరో అని అందరికీ అర్థమైంది. రియల్ హీరో చంద్రబాబు. ఆయనది ఒక బ్రహ్మాస్త్రము, సంపత్ సృష్టికర్త. ఆయన అస్త్రం ఒక అక్షయ పాత్ర. మొన్న కూడా చెప్పాను, ఆయన అస్త్రము ఒక అక్షయ పాత్ర. ఎన్ని కంపెనీలను ఇట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రజలే కదా ఆయన కోసం వెయిట్ చేస్తుండేది. లక్షల కోట్లతో కంపెనీలు వెయిట్ చేస్తున్నాయి. చంద్రన్ వస్తాడా, మంగళగిరిలో పెడదామా కంపెనీ, విజయవాడలో పెడదామా, అనంతపురంలో పెడదామని ఆలోచిస్తున్నాయి. ప్రజలకి ఏదో చిన్న చిన్న బెనిఫిట్స్, ఆ వస్తే పెద్ద పెద్ద బెనిఫిట్స్ వస్తాయి. అలాంటి మహానుభావుడు ఆయన. ఈయన చెయ్యేమో అప్పుల పాత్ర. నేను సిద్ధం అంటున్నారు కదా మేడం. నేను అదే చెప్పాను, అయ్యా ఇంకో 12 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈయన చేసిన 12 లక్షల కోట్లు చంద్రబాబు తీర్చాల. మళ్ళీ మనం గాడిలో పెట్టాలంటే అది ఒక్క చంద్రబాబే చేయగలడు. అదే అని నేను చెప్పాను మేడం. అందరూ కూడా దాంతో ఇదిగా ఉన్నారు. నేను కూడా రేపు ప్రెస్కి కూడా ఇస్తున్నా, పేపర్కి రాసి ఇది పరిస్థితి ఉండదు. రైట్, థ్యాంక్ యూ మేడం.